వారంలో ఎన్ని రోజులు యోగాసనాలు, యోగ సాధన చేయాలి? ఏమన్నా రెస్ట్ ఇవ్వాలా బాడీకి? దానికి కూడా అవసరమని. అలాగే పీరియడ్స్ ఉన్నప్పుడు ఏ ఆసనాలు వేయకూడదు? నిషిద్ధం అసలు యోగ సాధన వద్దంటారా? యోగాసనాలు వద్దంటారా? పీరియడ్స్ ఉన్నప్పుడు వద్దనే చెప్పేస్తాను. ఏం ఆసనాలు అవసరం లేదు. ఇన్ కేస్ ఏదైనా ఎవరికైనా పీరియడ్స్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, దాన్ని కంట్రోల్ అవ్వకుండా ఉన్నప్పుడు కొన్ని పోస్టర్స్ విత్ సపోర్ట్ ప్రాప్స్ యూజ్ చేసి విత్ సపోర్ట్ కొన్ని పోస్టర్స్ కంపల్సరీ చెప్తాం. సింపుల్ ఇలా హిప్ ఓపెనర్గా కూర్చోవడం, కొంచెము కోల్డ్ ప్యాక్స్ పెట్టుకుని కూర్చోవడం ఆ పొజిషన్లో. ఎక్కువ ఫ్లో ఉందనుకోండి, కోల్డ్ ప్యాక్ పెట్టుకోవాలన్నమాట. అది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బటర్ఫ్లై పొజిషన్లో కూర్చోవడం చాలా బాగుంటుంది. తర్వాత ఈ వీరాసనం, షుప్త వీరాసనం అంటాం, సపోర్ట్తో. సపోర్ట్ అంటే వెనకాల ఒక పిల్లో పెట్టుకుని ఒక బూస్టర్ లాంటిది పెట్టుకుని ఈ ఓపెన్ చేసి బటర్ఫ్లై పొజిషన్లో కూర్చుని వెనక్కి పడుకోవడం, రిలాక్స్డ్గా ఒక 5-10 నిమిషాలు అలా కంఫర్టబుల్గా పడుకోమనడం. అంటే ఇలాంటి ఆసనాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చేయమని చెప్తాం. అదర్వైజ్ పీరియడ్స్లో ఎప్పుడూ కూడా ఏ ఆసనాలు, ఏ ప్రాణాయామాలు, ఏ ముద్రలు చేయకూడదు. ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా మీ యోగా గురువులు, ఎక్స్పర్ట్స్ ఎవరైనా చేయాలి, ఇది చేయాలి అంటే తప్ప, లేకపోతే ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఏది చేసినా కూడా యోగాలో మీ కింద ఉన్న ఆ రేతస్సుని, ఎనర్జీని పైకి తీసుకువెళ్ళడమే అన్ని ఆసనాలు, ప్రాణాయామ, ముద్రలు, ధ్యానం, అన్ని పద్ధతులు